రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయాల్లో శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. కానీ కష్టకాలంలో ఉన్న సొంత సైన్యాన్ని గాలి కొదిలేసి ఆ శత్రువే ఆదుకుంటున్న వింత పరిస్థితి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తమ అధినేతను కాదని ఒకప్పుడు తాము బూతులు తిట్టిన నారా లోకేష్కే మొరపెట్టుకుంటున్నారు. ఇది కేవలం లోకేష్ మానవత్వం కాదు, వైసీపీ పునాదులను కదిలించే ఒక పదునైన రాజకీయ వ్యూహం. ఈ మానవతా అస్త్రంతో లోకేష్ వైసీపీ సైన్యాన్ని మానసికంగా ఎలా నిర్వీర్యం చేస్తున్నారు? ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించారు ఈ అంశానికి సంబంధించి. వాసు, రవి, ఏపీలో మంచి ప్రభుత్వం అనే నినాదానికి తార్కాణంగానే పరిణామాలు కూడా చోటు చేసుకోవడం చెప్పొచ్చు. అందరికీ కూడా ఇటీవల కాలంలో అంటే మారిన లొకేషన్ చూస్తున్నాం. గతంలో లొకేషన్ని అదే వైసీపీ లేదా మిగిలిన వాళ్ళు కూడా, రోజా లాంటి వాళ్ళు కూడా చాలా దారుణంగా విమర్శించి అవమానపరిచిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పూర్తిగా లొకేషన్ చూస్తుంటే అందరూ గర్వపడే పరిస్థితి ఉంది. ఇతర దేశాలకు వెళ్ళటం కానీ, ఇతర దేశాల నుంచి మొత్తం ఇక్కడ పరిశ్రమలు తేవడం కానీ, లేకపోతే ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రాన్ని మొత్తం హైక్ చేయడం కానీ, ఈ విధంగా ఇప్పుడు తాజాగా మొత్తం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది లోకేష్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు. అంటే ఏ సమస్య వచ్చినా సరే లోకేష్ చెప్పుకుంటే సమస్య క్లియర్ అయిపోతుంది ఏపీలో అనేది చిన్న చితక పెద్ద మొత్తం అందరూ కూడా అసలు ఏ సమస్య వచ్చినా సరే ఆయన్ని ట్యాగ్ చేయడం జరుగుతుంది. గత కొంతకాలం వరకు ఇది జరుగుతుంది. ఇప్పుడు తాజాగా పరిస్థితి మారిపోయి చివరికి వైసీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లోకేష్ని ట్యాగ్ చేస్తున్నారు. లోకేష్ కూడా ఇది వైసీపీది, లేకపోతే ఇది టీడీపీది, ఇది వేరే పార్టీది అని కాకుండా ఎవరు ఏ కష్టం ఉన్నా సరే ఆయన కష్టాలు తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉదాహరణలు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాబోస్తుంది. ఈ ఏడాదిన్నరలో కూడా ఉత్తరాంధ్ర అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, అమరావతి అనేక చోట్ల కూడా ఆయన ఈ విధంగా ఆదుకోవడం, అన్న కష్టం ఉన్నామంటే ముందు ఆదుకోవడం, ఆయన టీంను పంపించడం, వాళ్ళకి ఏ విధమైన కష్టం రావాలని కూడా ఏ విధమైన కష్టం రాకుండా చూసుకోవడం, అదేవిధంగా విదేశాల్లో దుబాయ్ వంటి దేశాల్లో ఉండిపోయినట్టు వాళ్ళని కూడా తీసుకురావటం, ఇదంతా కూడా ఒక పరిణామం. అయితే తాజాగా రాజకీయంగా ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా గతంలో లోకేష్ని సోషల్ మీడియాలో ఎంత విమర్శలు చేశారు, ఎంత ట్రోల్ చేశారు తెలుసు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఒక సమస్యను తీసుకుని ఆ సమస్యను సోషల్ మీడియాలో ద్వారా ట్రోల్ చేస్తూ దాన్ని ట్యాగ్ చేస్తున్నారు లోకేష్ కూడా ఇది వైసీపీ చేశారు కదా అని వదిలేయట్లేదు. ఎవరి ఇబ్బందులు ఉన్నా, ఎవరి కష్టం ఉన్నా సరే పార్టీలకు అతీతంగా తాను సాయం చేస్తాను నిరూపించుకున్నారు. విశాఖలో కూడా అనేక సార్లు ఇక్కడ ప్రజా దర్బారు పెట్టి అనేక మంది సమస్యలు చెప్పుకున్నారు, ఉత్తరాంధ్రలో సమస్యలు చెప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే చిన్న సమస్య, పెద్ద సమస్య, ఎటువంటి సమస్య అంటే పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ అమరావతిలో కూడా ఆయన ప్రజా దర్బారు నిర్వహించు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రజల వాళ్ళ సమస్యలు కూడా, కష్టాలు కూడా తీర్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ కూడా ఆ బాటనే పట్టింది. అంటే ఇది ఒక విధంగా వ్యూహాత్మకంగా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే లోకేష్ చేసినటువంటి చాలా పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా వైసీపీ చెందినటువంటి సమస్యలు అవ్వచ్చు, వైసీపీ చెందిన వాళ్ళు ట్యాగ్ చేసినవి అవ్వచ్చు, అవి కూడా పరిష్కారం అయ్యే దిశగా ఈయన చేయడం పట్ల ఆయనకి ఆ పార్టీలో కూడా ఆదరణ పెరుగుతుంది, అభిమానులు పెరుగుతున్నారు. అంటే ఇదంతా కూడా వైసీపీని తప్పనిసరిగా మానసికంగా దెబ్బ కొట్టేందుకు, అంటే లోకేష్ పార్టీలకు అతీతంగా అందరికీ సాయం చేస్తున్నాడు అనే విధంగా చేసేందుకు ఆయన ముందుకెళ్తున్నారు. అంతే తూతూ మంత్రంగా కాకుండా చిత్తశుద్ధితో ఆ సమస్యను పరిష్కరించేందుకైతే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలను అందరూ అభినందిస్తున్నారు కూడా. ఇక వైసీపీ శిబిరం నుంచి కూడా వాళ్ళు కూడా అభినందించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా లోకేష్ చేయడం పట్ల ఇదే విధంగా కనుక కొనసాగితే తప్పనిసరిగా వైసీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవ్వచ్చు, సోషల్ మీడియా లేదా యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా లోకేష్ చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఆయన అభినందించే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో కూడా మరింత ఈ విధంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా వైసీపీకి చావు దెబ్బ తప్పదు అనేది రాజకీయ వర్గాలు వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చాలా వ్యూహాత్మకంగా లోకేష్ అయితేనే, టీడీపీ అయితేనే అందరూ కూడా ఈ విధంగా ఆయనకి ఎవరైతే ట్యాగ్ చేస్తున్నారో ట్యాగ్ చేసినటువంటి సమస్యను కనుక్కుని ఆయన టీంని పంపించి ఆయన ఎక్కడన్నా ఎంత బిజీగా ఉన్నా సరే అనంతపూర్ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర అయినా ఎక్కడికైనా ఆ టీంని పంపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా చేసి తిరిగి మళ్ళీ ట్యాగ్ చేస్తున్నారు. ఇదిగో ఈ సమస్య పరిష్కారం అయింది, ఇది చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇలా చేసిన నాయకులు ఎవరా కనిపించట్లేదు. ఒకవైపు పవన్, మరోవైపు లోకేష్ ఈ విధంగా చేయడం పట్లయితే వైసీపీలో గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జగన్ కనీసం పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా పట్టించుకోవట్లేదు, అధికారులు సీఎంగా ఉండగా కూడా చాలామంది ఎయిర్పోర్ట్కి వచ్చి సమస్యలు చెప్పుకున్నా, లేకపోతే సోషల్ మీడియాలో సమస్యలు చెప్పుకుని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ పార్టీ కానీ వాళ్ళు కూడా లోకేషన్ ట్యాగ్ చేస్తే వాళ్ళ సమస్యలు తీర్చడం పట్లయితే అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో తప్పనిసరిగా కూడా వైసీపీకి చావు దెబ్బ అని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.